హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి హోస్టింగ్లో ఒకవేళ మనం తీసుకున్న వెబ్ హోస్టింగ్ ఎక్స్పైర్ అయిపోతే ఏం చేయాలి అంటే ఆ ఎక్స్పైర్ అయిన హోస్టింగ్ని వెబ్ హోస్టింగ్ని మనం రెన్యువల్ చేసుకోవాలి. ఆ రెన్యువల్ చేసే ప్రాసెస్ ఏంది, ఎలా చేస్తే మన వెబ్సైట్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాయి అనేది చూపిస్తాను మీకు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం హోస్టింగర్లో వెబ్ హోస్టింగ్ తీసుకొని 1 ఇయర్ తీసుకున్నా, 2 ఇయర్స్ తీసుకున్నా, 4 ఇయర్స్కి తీసుకున్న తర్వాత అది ఎక్స్పైర్ అవ్వక ముందే మనం రెన్యువల్ చేసుకోవచ్చు. అది ఎక్స్పైర్ అయినాక కూడా మనం రెన్యువల్ చేసుకోవచ్చు. దీంట్లో ఎలాంటి టెన్షన్ లేదు. బట్ నేను నా వెబ్ హోస్టింగ్ కూడా రేపు అయిపోద్ది అనేటప్పుడే నేను ఈరోజు రెన్యువల్ చేసుకున్నా. అది ఎలా చేసుకున్నా అనేది మీకు చూపిస్తాను. అండ్ ఈ వీడియో చూసే పాటలో మీకు ఒక సజెషన్ కూడా ఇస్తాను. అదేంటో మీకు ముందు ముందు తెలుస్తుంది. మీరు చాలా మంది జస్ట్ 1 ఇయర్ కే వెబ్సైట్ తీసుకొని ఉంటారు, అంటే 12 months కే వెబ్ హోస్టింగ్ తీసుకొని ఉంటారు హోస్టింగర్లో. అలా తీసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ ఫర్దర్ గా ఆ 1 ఇయర్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ 1 ఇయర్ 3,000 కట్టారు, బట్ సెకండ్ ఇయర్ మీకు 6,000 పట్టచ్చు. సో అది ఎక్కువ ఉంటుంది అనమాట. దాని గురించి మనం ఫర్దర్ గా మాట్లాడదాం. ఫర్దర్ గా నేను చెప్పాను ఆల్రెడీ టాపిక్, మీకు అర్థమవుతుంది. సో మన ఈరోజు టాపిక్ వచ్చేసరికి మన హోస్టింగర్లో వెబ్ హోస్టింగ్ ఎక్స్పైర్ అయిపోతే దాన్ని ఎలా రెన్యువల్ చేసుకోవాలి అనేదే టాపిక్. చలో చూసేద్దాం. బట్ దానికంటే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, నా హోస్టింగ్ డాష్ బోర్డ్ లోకి అయితే లాగిన్ అయ్యాను. అండ్ వెబ్సైట్స్ ఆప్షన్ లోకి వెళ్ళినట్టయితే నాకు ఇక్కడ హోస్టింగ్ ప్లాన్ ఎక్స్పైర్డ్ ఆన్ 2024/11/02 అని చూపిస్తుంది. అంటే ఈరోజు November 1st, November 2nd కి నాది ఎక్స్పైర్ అయిపోతుందంట. సో నేను రెన్యువల్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ రిన్యూ ఆప్షన్ గా దాని మీద క్లిక్ చేసుకోండి. మీకు హోమ్ లో అయినా కనిపిస్తుంది, ఇక్కడైనా కనిపిస్తుంది, చూసుకోండి. అండ్ ఇక్కడ మనకు రెన్యువల్ చేసుకుంటే ప్రైస్ ఎంత పడుతుందో చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, రెన్యువల్ చేసుకుంటే 319 పర్ మంత్ పడుతుందంట. 12 months కి ఎంత అవుతుంది, టోటల్ గా 4,570 రూపీస్ అవుతుంది. అదే మనం 24 months కి తీసుకుందాం. 24 months కి అయితే 9,000 పడుతుంది. అదే 48 months కి అయితే 14,000 పడుతుంది. సో నేను 24 months అయితే సెలెక్ట్ చేసుకుంటా ఎట్ ప్రెసెంట్. సో నాకు 9,600 అయితే పడుతుంది. మీకు కూడా ఇక్కడ ఎంత పడుతుందో చూసుకోండి. మీకు అబ్జర్వ్ చేసినట్టయితే పర్ మంత్ 339 రూపీస్ పడుతుందంట. అదే మీరు ఫస్ట్ టైం తీసుకునేటప్పుడే కనుక మీరు 48 months కి తీసుకున్నారు అనుకోండి, పర్ మంత్ 139 రూపీస్ పడుతుంది. అంటే 4 years పాటు 139 రూపీస్ పర్ మంత్ మాత్రమే పడుతుంది. అందుకే చెప్తా, మీరు స్టార్టింగ్ తీసుకునేటప్పుడే 48 months కానీ 24 months తీసుకుంటే బెటర్. ఇప్పుడు చూసుకోవచ్చు, నేను ఒక 2 years కి తీసుకున్నా. 2 years కి తీసుకున్న తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలంటే నాకు 339 రూపీస్ పర్ మంత్ పడుతుంది. అదే నేను 2 years కి కాకుండా డైరెక్ట్ 48 months కి అంటే 4 years కి తీసుకుని ఉంటే అప్పుడే నాకు 339 పడకపోతుండే. నాకు పర్ మంత్ జస్ట్ 139 రూపీస్ పడుతుంది. ఓవరాల్గా నాకు 7,000 8,000 రూపీస్ పడుతుంది, అంతే అనమాట. బట్ ఇక్కడ ఇప్పుడు చూసుకున్నట్లయితే మళ్ళీ ఎక్స్ట్రాగా నేను 9,600 రూపీస్ పెట్టాల్సి వస్తుంది. అందుకే మీరు తీసుకునేదంటే లాంగ్ టైమ్ గా నేను బ్లాగింగ్ చేస్తా అనుకుంటే డెఫినెట్ గా మీరు స్టార్టింగే 48 months తీసుకోండి. ఇది నా సజెషన్, అది మీ ఇష్టం అన్నట్టు. సో ప్రెసెంట్ అయితే నేను 24 months సెలెక్ట్ చేసుకుంటున్నా కాబట్టి ఇక్కడ పేమెంట్ మెథడ్ ని చేంజ్ చేస్తాను. నేను పేమెంట్ మెథడ్ నేను యూపీఐ సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడ నా యూపీఐ ఐడి ఇచ్చేసి కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటా. నేను ఇప్పుడు 9,600 రూపీస్ పేమెంట్ అయితే కంప్లీట్ చేయాలి. నేను నా ఫోన్ పే నుంచి పేమెంట్ అయితే కంప్లీట్ చేస్తాను. సో నేను పేమెంట్ అయితే కంప్లీట్ చేస్తాను. కాసేపట్లోనే నాకు ఇది రీడైరెక్ట్ అయితే అవుతుంది. మీకు ఇక్కడ చూసుకోవచ్చు, రీడైరెక్ట్ అయిపోయింది. అండ్ ప్రెసెంట్ అయితే యూ హ్యావ్ 2 యాక్టివ్ పేమెంట్ మెథడ్స్ అని చూపిస్తుంది. లైక్ నేను ఇక్కడ యూపీఐ ఐడి యాడ్ చేశాను కాబట్టి. సో ఇప్పుడు మనం హోమ్ లోకి వెళ్ళినట్టయితే నాకు రెన్యువల్ ఆప్షన్ అయితే చూపించాయి అన్నట్టు. మీకు ఇక్కడ చూసుకోవచ్చు, రెన్యువల్ ఆప్షన్ ఎక్కడ కూడా చూపించట్లేదు. అండ్ నా ప్రీమియం వెబ్ హోస్టింగ్ వచ్చేసరికి ఎక్స్పైర్స్ ఆన్ 2024/11/2 ఈ విధంగా చూపిస్తుంది కదా. ఇది ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ గా నేను ఇప్పుడు పేమెంట్ చేశా కాబట్టి ఆటోమేటిక్ గా నాకు మళ్ళీ ఒక 2 years వ్యాలిడిటీ పెరుగుతుంది అన్నట్టు. నేనైతే కంప్లీట్ గా ఎక్స్పైర్ అవ్వక ముందే చేసుకున్నాను. కొంతమంది ఎక్స్పైర్ అయిపోద్ది అంటే డేట్ అయిపోయిన తర్వాత కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సేమ్ రెన్యూ ఆప్షన్ లోకి వెళ్ళేసి చేంజ్ చేసుకోండి. బట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఎక్కువ ఇప్పుడు ఈ రోజు ఎక్స్పైర్ అయ్యి 1 month 2 months తర్వాత రెన్యువల్ చేసుకోవాలనుకుంటే ఎక్స్ట్రా చార్జెస్ కూడా పడతాయి మీకు. అది గుర్తుపెట్టుకోండి. సో మీరు ఎక్స్పైర్ అయిన వెంటనే చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో నేనైతే రెన్యువల్ చేసుకున్నా. నా వెబ్సైట్స్ మీద క్లిక్ చేసుకుంటే నా వెబ్సైట్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి అన్నట్టు. అండ్ అగైన్ స్టిల్ ఇక్కడ హోస్టింగర్ ప్లాన్ విల్ ఎక్స్పైర్ ఆన్ 2024/11 చూపిస్తుంది. బట్ ఇది ఆటోమేటిక్ గా రిన్యూ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు పేమెంట్ చేసా కదా, ఆ ప్లాన్ అయితే యాక్టివేట్ అయిపోద్ది. మీకు కావాలంటే ఈ రోజు డేట్ వచ్చేసరికి November 1st. సో మనము నెక్స్ట్ ఒక November 2, November 3 తర్వాత చూద్దాం. ఇది మళ్ళీ స్టిల్ అలానే ఉంటుందా, మళ్ళీ ఏమైనా పేమెంట్ అడుగుతుందా అనేసి మీకు కావాలంటే చూపిస్తాను. డేట్ వచ్చేసరికి November 6th అన్నట్టు. సో ఇప్పుడు చెక్ చేద్దాం. హోస్టింగ్ డాష్ బోర్డ్ అయితే ఓపెన్ చేసా. వెబ్సైట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. అండ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ప్రెసెంట్ అయితే ఏం చూపించట్లేదు అన్నట్టు. ఇంతకు ముందులాగా ఏం చూపించట్లేదు నాకు. నేను బిల్లింగ్ సెక్షన్ లో పేమెంట్ హిస్టరీ కూడా మీకు చూపిస్తాను. లాస్ట్ టైం మనం చేసిన పేమెంటే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ కి 9,600 పేమెంట్ చేసాం. అదే ప్లాన్ ఇప్పుడు యాక్టివేట్ అయి ఉంది. హోమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని కిందకి స్క్రాల్ చేస్తే ప్రీమియం వెబ్ హోస్టింగ్ ఎక్స్పైర్డ్ ఆన్ 2026 అంటే నెక్స్ట్ ఇయర్
నవంబర్ 1కి ఎక్స్పైర్ అయిపోతుందంట. చూసారు కదా, ఆటోమేటిక్ గా నాకు ఆ ప్లాన్ అయితే రినివల్ అయితే అయిపోయింది. సో చూసారు కదా, మీకు క్లియర్ గా క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నా మన వెబ్ హోస్టింగ్ ని ఎలా రినివల్ చేసుకోవాలి హోస్టింగర్ లో అనేది. సో డెఫినెట్ గా మీరు ప్రతి ఒక్కరు ఒకవేళ బిగినర్ అయి ఉంటే, మీరు లాంగ్ టైమ్ గా నేను వెబ్సైట్ రన్ చేస్తా అనుకుంటే మీరు డెఫినెట్ గా 48 months కే తీసుకోండి, అంటే 4 years కే తీసుకోండి. మీకు తక్కువలో పడిపోద్ది ముందే. లేదు నేను 1 year కి ట్రై చేస్తా, 2 year కి ట్రై చేస్తా అనుకుంటే మీకు ఆ 2 years 1 years తర్వాత మీకు ఎక్కువ పడుతుంది. ఇప్పుడు నేను చూసారు కదా 9,000 పెట్టా, అదే నేను 4 years కి అప్పుడే తీసుకోండి ఉంటే నాకు తక్కువ పడేది అన్నట్టు. సో అది మ్యాటర్. మీరు ఒకసారి ఆలోచించి మీరే డిసిషన్ తీసుకోండి. ఇప్పుడు కొత్తగా వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఎలా క్రియేట్ చేయాలన్నది క్లియర్ గా నేను వీడియో చేశాను, డిస్క్రిప్షన్ లో ఆ వీడియో లింక్ ఇస్తాను. అలాగే హోస్టింగర్ నుంచి వెబ్సైట్ తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో నా లింక్ ఇస్తాను. నా అఫ్లైట్ లింక్ మీరు తీసుకుంటే నాకు కొంచెం బెనిఫిట్ వస్తుంది, మన ఛానల్ కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుంది. అండ్ నా కూపన్ కోడ్ హలో తేజ కూపన్ కోడ్ యూస్ చేయండి, మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్దాం. అట్లా టేక్ కేర్ అండ్ బై. నేను మీ తేజ సైనింగ్ ఆఫ్.